వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు నిరసన గళం ఎలా అంటే ఏ స్థాయిలో అంటే, అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి మన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేసేసాం. మరి ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తుతో టీడీపీ నిర్వీర్యం అయిపోతోంది. దీన్ని అధిష్టానం గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీల మాదిరిగానే తయారవుతుంది. చాలా మనం ఏదో అనుకుంటున్నాం కానీ చాలా సీరియస్ వ్యాఖ్య ఇది. అంటే పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం అయిపోయేటువంటి సిచ్యువేషన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఎలా అనుకోవచ్చు, ఇంకా చాలా చాలా వ్యాఖ్యలు చేశారు, ఒక ఇంత సీరియస్గానే మాట్లాడారు ఆయన. ఒక కంపారిజన్ అయితే చాలా పెద్ద కంపారిజన్ ఇచ్చాడు. దట్స్ వాట్. అదే ఇప్పుడు జ్యోతుల నెహ్రూ యాక్చువల్గా చెప్పాలంటే లాయలిస్ట్గా తెలుగుదేశంతోనే కంటిన్యూ స్థాయిలో ఉన్నట్టే చంద్రరాజు బదులు అప్పుడు ఆ స్థాయిలో హోంమంత్రి అవ్వాల్సిన వ్యక్తిత్వం క్యారెక్టర్ అయితే కాదు ఆయన. స్థిరం తక్కువ, అదే పెద్ద మైనస్. దానికి తోడు ఏమైందంటే ఇప్పుడు లక్కీగా ఆయన ఎక్స్పాన్షన్స్లో మినిస్ట్రీ అది యాంటిసిపేట్ చేశాడు. జాయిన్ అయినప్పుడు కూడా రాలేదు, తదనంతరం ఎలక్షన్ ఓడవమే, తర్వాత ఇప్పుడు గెలుపు, ఈసారి మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రానప్పుడు ఒక ఆవేదన ఉంటుంది. అవునండి. అది కాక స్థానికంగా నలిగిపోతున్న సిచ్యువేషన్స్లో ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేయాలి అన్న తపన ఎక్కువ ఉంటుంది. ఆ తపనకి తగ్గట్టు ఇప్పుడు మీకు మేము చెప్తున్నాను కదా, ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పార్టీతో జనసేన పార్టీకి తెలుగుదేశంకి భయంకరమైన ఫ్రిక్షన్ నడుస్తుంది. అది ఎప్పుడో దగ్గర అది వాల్కనాలో బడేయాలమంటది. పైకి మాత్రం నేను లోకేష్ అన్నదమ్ముడు, ఈ పెద్ద ఆయన కింద 15 ఏళ్ళు పని చేస్తాం, ఇలాంటివన్నీ పైకి ఎచ్చుకొని కబుర్లు పైకే ఉన్నాయి. లోతులను హృదయాంతరాలలో చాలా భయంకరంగా ఉంది. మీకు మాట చెప్తా సార్, తెలుగుదేశం వలన గెలిచిన జనసేన బీజేపీ వాడిని అసలు ఓడని ఓటేసాడంటే వాళ్ళని ఎలా చూడాలంటే కింద నుంచి పైకి 3 సార్లు చూడాలి. అరవింద్ రామకృష్ణ గారైనా గెలిచారు బీజేపీ పరంగా గెలిచాడు. యాక్చువల్గా ద క్యారెక్టర్ ఈ బిలాంగ్స్ టు తెలుగుదేశం, ఈజ్ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ తెలుగుదేశం. అది లాస్ట్ మూమెంట్లో ఈక్వేషన్స్లో ఆయనకి బీజేపీ టికెట్ ఇచ్చారు. అది బీజేపీ గెలిచిందంటే ఎవడన్నా ఏమనాలి? కాదు, బీజేపీది కాదు, గెలుపు టీడీపీదే. అది టీడీపీదే. అంతే కదా. సో అక్కడ బీజేపీ పరంగా చెట్టమాట్లాడిపోతున్నారు అనుకోండి. పేరుకే ఎమ్మెల్యే ఆయన. కానీ జ్యోతుల నెహ్రూ గారు చేసిన మరో సీరియస్ వ్యాఖ్య చూస్తే కనుక, కూటమి నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు టీడీపీ అవును అంటారు. మరి మరోవైపు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏమో ఖచ్చితంగా 15 ఏళ్ళు ఆయనకి దిక్కులేదు సార్. ఈయనకేం ప్రాబ్లం లేదు కదా, చంద్రబాబు గారికి ఆ ప్రాబ్లం లేదు. ఒరిజినల్గా పార్టీ 40% ఓటు బ్యాంక్తో స్థిరంగా ఉన్న పార్టీ. ఆయనకేంటి కష్టం వస్తే పవన్ కళ్యాణ్కి రావాలి. అప్పుడు అసలు నిజమైన సిచ్యువేషన్ నేను దానికోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ప్రశ్నించే కాలం అసలు ప్రశ్నించడానికి పుట్టిన జనసేన అన్నాడు కదా, ఒక్కసారి అపోజిషన్ రోల్ పడితే 21 స్థానాలు ఉన్నాయి కదా, అపోజిషన్ ఇస్తారు. అలా టక్కమని 13 మంది మళ్ళీ ఇటుపక్క పారాచూట్ వేసుకుని సిఎల్పి బిర్యానీలాగా ఇటుపక్క వచ్చేస్తారు. బేర్ మినిమం 13 మంది తెలుగుదేశం నుంచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం ప్రశ్నిస్తారో, లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎన్ని తక్కువ సీట్లు ఎన్ని ఎక్కువ సీట్లు అప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఎవరికి అపోజిషన్ ఇస్తారో ఇవన్నీ తేల్చుకోవాల్సి వస్తాయి. అందుకనే భగవంతుడు ఎలాంటి ఇది చూపిస్తాడంటే సార్, నవ్వినోడికి నాపచేను పండి చూపిస్తారు. నవ్విన నాపచేనే పండింది అంటారు చూడండి. ఆ పండితే ఎలా ఉంటుందో చూపిస్తారు. అంటే ఎమ్మెల్యేల వ్యతిరేకత, జ్యోతుల నెహ్రూ గారి సీరియస్నెస్ ఏంటంటే హీ నోస్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పదవులు ఎంతమందికి ఇచ్చారు అసలు టీడీపీకి చెందిన వాళ్ళు అని క్వశ్చన్ చేస్తున్నారు. అందరూ చిన్నపిల్లలకి ఇచ్చారు, పెద్దోళ్ళు ఎవరికి, సీనియర్ మోస్ట్లకి. సత్యనారాయణ గారికి, జ్యోతుల నెహ్రూ గారికి ఇలాంటి పెద్దోళ్ళు ఏడున్నారు? పీతాన్ సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఏది ఎప్పటి నుంచి ఉన్నారు రాజకీయాల్లో? ఈరోజు కూడా నియోజకవర్గాలు శాసించేంత స్థాయిలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏరి. అంటే ఇప్పుడు ఇది అదే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ పోతుంది, ఎట్లా అసలు? ఈ మొదటిదానికి దిక్కులు అంటే కడదానికి మీరు కార్యకర్తలు మెసేజ్ ఏంటి సార్? కార్యకర్త కాలేజీ ఆడట్లే ఫస్ట్ థింగ్. ఇప్పుడు నాయకుడికి ఏదో రూపాయి వస్తాడు, పావలో అర్థం తీసుకొచ్చి చాయ్ దగ్గర ఏదో ఇస్తాడు. ఆయనకే తిట్టగా ఆడిపోతుంటే ఆడిసేస్తారండి వాళ్ళు. అధికారం ఎడి చేయాలి, కిరీటం నెత్తిమే పెట్టుకుని తిరగాలి. ఎప్పుడు లేని అధికారం పవన్ కళ్యాణ్కి వస్తే ఎలాగా ఎగిరెగిరి పడుతున్నాడు, అలాగే అందరూ ఎగిరిపడమంటే ఎలాగవుతుంది? అలా కుదరదు. ఎందుకంటే వీళ్ళకి స్థానికంగా ఆయనకేం పోయింది సార్, నియోజకవర్గం అయింది కాదు, తెప్పలు వరం పడుతుండే. ఈయనేమో ఏమైనా మీటింగ్కి వెళ్ళి ఆయనేమో నేను ఇంటింటికి ఛాయ్ తాగి వచ్చాను చంద్రబాబు గారు చెప్పుకొని మీరందరూ జనాల్లోకి వెళ్ళండి అంటే థియేటర్ బుక్ చేసి దాంట్లో షో వేసాడు మా సార్. అయితే కాకినాడ నియోజకవర్గంలో పదవులు దేనికి వెళ్తున్నాయో, ఎవరికి వెళ్తున్నాయో ఒకసారి ఆలోచించండి. నియోజకవర్గంలో మా పరిస్థితి ఏమిటంటున్నారు ఆయన. నియోజకవర్గ సమస్యలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నప్పుడు నియోజకవర్గం కానాల దగ్గర గెలిచి మేమే మంత్రులు మేమే చలామణి చేస్తున్న బాధలు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ స్థానికంగా గెలిచి మా నియోజకవర్గంలో మా తెప్పలు ఏం పడుతున్నాం అన్న దగ్గర వీళ్ళకి బాధలు. ఓవరాల్గా ఏంటంటే స్ట్రగుల్ అవుతున్న ఎమ్మెల్యేలకి ఎలా అన్నది ప్రశ్నగానే మిగులుతుంది. సార్, కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారి గురించి కూడా ఈయన అన్యాపదేశంగా ఈ మాట చెప్పినట్టుగా అనిపిస్తోంది. అంటే ఆయన 2 పదవులు ఉన్నాయి ఆయనకి.
అసలు పదవులు లేని వాళ్ళకి ఎలాగూ లేవు, ఉన్న వాళ్ళకి ఎన్ఐఎస్ పదవులు ఎందుకు, పైగా ఆ పార్టీకి ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఆయన. జ్యోతుల్ నెహ్రూ ఒకసారి వాయిస్ మాడ్యులేషన్ పెంచారు అంటే అది రావణ కాస్టే. అసలు సెంటిమెంట్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. ఆయన కరుడుగట్టిన రాజకీయం చేసిన వ్యక్తి అండి. ఆయన తిన్న కక్కడొక్కలు ఎవరు ఎక్కువ తిని ఉండరు. అవును, డక్కా ముక్కీలు ఖచ్చితంగా తినడా డక్కా ముక్కీలు. అవి తిన్నప్పుడు ఏమవుతాయంటే ఇనువుకి బాది ఒక షేప్ వచ్చిన తర్వాత ఆ షేప్ రావడం అంటే ఎమ్మెల్యే గెలడమే కదా. అంతే. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నన్ను ఇంత బాధి మళ్ళీ నన్ను పోతానంటే ఆయన ఎందుకు కోరుకుంటాడు? ఇప్పుడు ఈ బాధలన్నీ విని అధిష్టానం ఏమన్నా ఒక వారం ప్రసాదిస్తే అంతా మళ్ళీ కామప్ప. ఏం వారం ఇంకేం వస్తుంది వారం? అయితే మినిస్టర్ ఇవ్వాలి. అదే అంటున్నాను, మినిస్టర్ ఇస్తే మొత్తం సర్దుమణిగిపోతాయి. మానాడు తర్వాత ఇంకా తీవ్రంగా ఉంటుంది. అంతే. చూడండి మీరు, అసలు మహానాడులో వీళ్ళందరూ ఇంకొక్కుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా భయంగా చూడాలి. దిస్ గోయింగ్ టు బి ఆ తీర్మానాలు ఏవైతే ఉంటాయి మానాడు తీర్మానాలు, మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. కొత్త విప్లవాత్మక నిర్ణయాలన్నిటికీ సీనియర్స్ దగ్గర నుంచి వచ్చే గళం కోసమే చాలా మంది ఎదురు చూస్తారు. అంటే నెహ్రూ గారు లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏమైనా సొల్యూషన్ తీసుకురా. చంద్రబాబు గారు చేయి దాటిపోయిందనే కదా ఇప్పుడు ఎంత బాధ. మన రామాయణంతో విని రాముడి సీత ఏమవుతుందని అడగకూడదు. ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే సెకండ్ స్టింట్ పాలిటిక్స్ డ్రైవ్ అయిపోతున్నాయి సార్. అదే లోకేష్ దగ్గర నుంచి మొదలుపెట్టి అది లోకేష్ దగ్గర నుంచి డ్రైవ్ అయిపోతుంది. డ్రైవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పెద్దవాళ్ళందరూ స్పీడ్ బ్రేకర్లా కనబడుతున్నాడు అతనికి. ఎందుకైనా అనవసరం అన్నట్టుగా ఆలోచిస్తాను. అది ఎక్కడికి లీడ్ అవుతుంది అన్నది ఈ 5 ఏళ్ళు ఫస్ట్ సస్టైన్ అవ్వాలి కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ జ్యోతుల్ నెహ్రూ గారికి అబ్బాయి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు, అయితే జ్యోతుల్ నెహ్రూ మనోడికి టికెట్ ఇచ్చి గెలిపించి యంగ్ జనరేషన్స్ ఇలా ఎంకరేజ్ చేస్తున్నాం అంటే అది కథ వేరు. ప్రజెంట్ జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు కదా, ఆయన సంగతి ఏంటి? ఇంటికి కదా లాజిక్. అవును, ఈ లాజిక్ మిస్ అయితే సార్ 1 year కూడా అవ్వకుండా ఈ స్థాయిలో ఇంతమంది బయటకు వచ్చి ఇంత ఓపెన్గా మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మాట్లాడే పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ వెనక ఏమైనా ఉందా? వెనకాల పడుతున్న స్ట్రగుల్ నుంచి వస్తుంది. అంతే. స్ట్రగుల్ విల్ డెఫినెట్ ఎప్పుడైనా సరే విప్లవం ఎప్పుడు వస్తుంది సార్? కష్టం ఫేస్ చేస్తాం, కష్టాలు ఎక్కువ ఫేస్ చేసినప్పుడు, ఆ కష్టానికి సొల్యూషన్ లేనప్పుడు, ఇవ్వనప్పుడు. సొల్యూషన్ లేనప్పుడు కాదు, సొల్యూషన్ ఉండి ఇవ్వనప్పుడే కోపం వస్తుంది వాడికి. అదే ఇది ఒక పార్టీ మీద యాంటీ వాయిస్ ఇస్తున్నారు అంటే ఉండి అవును అన్నం పెట్టట్లేదు. సరే, కార్యకర్తల పరిస్థితి ఏంటంటే చెప్పారు మీరు. వాట్ అబౌట్ కామన్ పీపుల్, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ గురించి ఏం ఆలోచన? వాళ్ళు ఏమీ చేయలేరు. 5 ఏళ్ళ దాకా మూసుకొని కూర్చోండి అంతే. అవును, 5 ఏళ్ళ తర్వాత ఒక్కరోజు చూపిస్తారు సినిమా, దానికోసం వెయిట్ చేయాల్సిందే ఎవడైనా సరే. ఏదైనా కూడా ఒక సీనియర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ స్థాయిలో మాట్లాడడం అనేది దాదాపు ఫస్ట్ టైం. 1 year లోపులోనే తెలుగుదేశం హిస్టరీలో అయితే ఫస్ట్ టైం. వాళ్ళు ఏదైనా కడుపులో పెట్టుకుంటారు. ఈసారి కొంచెం వాయిస్ మాడ్యులేషన్స్ పెరిగిపోయి ఇంకా మహానాడు పెరుగుతుంది. మహానాడు తర్వాత ఉధృతం అయ్యి చేస్తే లోకల్గా అంది ఏమైనా అందట్లేదంటారా వీళ్ళకి? మెయిన్ లేకపోతే పదవులే మెయిన్ టార్గెట్? ఫస్ట్ పదవులు అండి. ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. సీనియారిటీ బేసిస్లో ఆస్పిరెంట్స్కి జస్టిఫికేషన్ కానప్పుడు కళ్ళ ముందు నిన్నగాక మొన్న గెలిచినోడు మినిస్టర్ అయిపోయి మీరు ఇందాక చెప్పారు చూడండి, తనకు సంబంధం లేనివాడు వచ్చి అక్కడ జులుం చేస్తుంటే ఇవన్నీ కొంచెం ఫ్రిక్షన్సే కదా. ఆ ఫ్రిక్షన్స్ని చిన్నవాళ్ళు తట్టుకుంటారు, ఏదైనా నాతో పాటు నువ్వు నీతో పాటు నేనని. కానీ పెద్దవాళ్ళతో అది అవ్వదు కదా. సో ఏదేమైనా కూడా ఫైనల్గా పార్టీకి చేటు తెచ్చే విషయాలే కదా ఇవన్నీ. చేయటని కాదు, టీ కప్లో తుఫాన్ అంటారు లాస్ట్కి. నేను కాంగ్రెస్ పార్టీలో చూడలేదు మనం ఎన్నో. లాస్ట్కి సొల్యూషన్ ఉంటుంది, కానీ సొల్యూషన్ కన్నా ఈసారి అగ్రవేషన్స్ ఎక్కువ. ఆ లోపు జరిగే నష్టం జరిగిపోతుంది కదా. అంటే ఒక విధంగా చూస్తే ఇప్పుడు తెలుగుదేశం హిస్టరీ కనుక మీరు ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే బయటపడరు, లోపటే అంతర్మదనాలు జరుగుతాయి. సైలెంట్గా ఎవడ పని అటు చేసుకుని వెళ్ళిపోతాడు, నచ్చితే నచ్చుతుంది, లేకపోతే పార్టీ పోతాడు. కానీ ఇటు తిప్పి ఇది ఎక్కడికో లీడ్ అవుతుంది అనుకోండి. ఆ లీడ్ అయింది కన్సల్టేట్ అవుతుంది. ఈ కన్సల్టేట్ అయింది లాస్ట్ టైం చంద్రబాబు గారితోనే కన్సల్టేట్ అయింది, రామారావు గారికి ఎగ్నెస్ట్ అయింది. ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీజేపీ వాడు ఎప్పుడు అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు, చరిత్ర కూడా అదే. సో అలాంటప్పుడు అయినా ఇంకా 4 ఏళ్ళు ఉంది కదండి. ఉంటే 4 ఏళ్ళు ఉంది కదా చూసుకుందాం. శివసేనకి ఎన్నేళ్ళు ఉందని మడతెట్టేశాడు ఇండియా గడ్ని పెట్టి. 4 ఏళ్ళు ఉంది కదా చూసుకుందాంలే అని ఏమైనా ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ 4 ఏళ్ళ లోపు జరిగే ఉపద్రవాలు అవి వాటిని తట్టుకునే శక్తి కూడా ఉండాలి కావాలి కదా. ఇప్పుడు ఎవడో తిక్కలేగి ఇప్పుడు బండా సత్యనారాయణ లెటర్లు, జ్యోతుల్ నెహ్రూ లెటర్లు ఒక టీమప్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా రామారావు గారి కన్నా ఎక్కువ కాదు కదా ఎవరు. ఆయనకే దిక్కులేదు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇప్పటికి దండేస్తారు, దండం పెడతారు, జరగవలసింది జరిగిపోయి. సత్యనుడికి సారి కావాలి అన్నట్టు ఆయనకి ఇప్పుడు ఎన్ని దాంట్లో ఏం చేస్తే బెటర్ చంద్రబాబు నాయుడు గారు? ఆయన చేతిలో లేదు సార్, అదే కదా మొత్తుకుంటుంది. ఆయన చేతిలో ఉంటే ఇలా ఉండదు, ఆయన చేతిలో ఉంటే ఇలాంటి సౌండే ఉండదు అసలు. జ్యోతుల్ నెహ్రూ గారు, ఈ బండారు సత్యనారాయణ గారు ఇలాంటి వ్యక్తులు మాట్లాడరు. అది జరగని పని. అంటే కింది స్థాయికి వెళ్ళిపోతుంది వ్యవహారం అంతా. కాలం గట్లు లేపేశారు అంతే. ఓకే అండి, చూడాలండి ఏం జరగబోతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక,
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.